డాక్టర్ గారు, చెమటలు ఎక్కువగా పోస్తూ ఉంటే నరాల బలహీనత ఉన్నట్లేనా? చెమటలు ఎక్కువ పోయడం వల్ల నరాల బలహీనత కూడా తప్పండి. చెమట ఎక్కువ పోసేవాళ్ళు నరాల బలహీనత ఉంటుంది, ఆ నరాల బలహీనత సెక్స్ బలహీనత కూడా అవుతుంది అనేవాళ్ళు ఉన్నారు. నరాల బలహీనతకి చెమట ఎక్కువ పోయే సంబంధం లేనే లేదు. కొంతమందికి సహజంగానే చెమట ఎక్కువ పోస్తాయి, అదే జబ్బు సంబంధం కాదు. కొంతమందికి యాంగ్జైటీ ఉంటుంది, కంగారు, గాబరా, ఆందోళన, న్యూరోటిక్ పర్సనాలిటీస్ అంటాం, వాళ్ళకి చెమట ఎక్కువ పోస్తాయి. ఆరంగా రెండవది ఇక థైరాయిడ్ ఎక్కువ పనిచేస్తుంది, హైపర్ థైరాయిడ్ అనమాట, థైరోటాక్సికోసిస్ అలాగా, వాళ్ళలో కూడా చెమట ఎక్కువ పోస్తాయి. కొంచెం ఎప్పుడు చేతులు తడిచిపోతుంటాయి, ఎంత చేయబడి ఎప్పుడైనా ఎవరైనా షేక్ అని వాళ్ళంటే తడిగా నీళ్ళలో చేయి ముడిచి వచ్చినట్టుగా ఉంటుంది, చేయి తడిగా ఉంటుంది. అది వాళ్ళ నేచర్ అంతే. వాళ్ళకి గ్లాండ్స్ ఎక్స్ట్రా పనిచేస్తుంటాయి, స్వెట్ గ్లాండ్స్ అంతా, శరీరం అంతా స్వెట్ గ్లాండ్సే కదండి, అంటే శ్వేత గ్రంథులు ఉంటాయి. కొంతమంది మామూలుగా ఎంత కాలం అంత పనిచేస్తారు, కానీ కొంచెం ఎక్సెస్గా పనిచేసి స్టిమ్యులేట్ అవుతాయి, అవి దానివల్ల వస్తుంటాయి. అయితే అదేమి ప్రమాదం కాదు, కొంచెం నేచర్ అంతే, మనం ఏం చేయడం. అలాంటి వాళ్ళు రోజు తరచుగా స్నానం చేయడం, దానికి అది డస్టింగ్ పౌడర్ వెళ్ళంతా కొద్ది పౌడర్ రాసుకోవడం చేసినట్లయితే ఆ చెమట ఎక్కువ పడడం వల్ల వచ్చేటి ఇతరత్రా వచ్చేటి ఫంగస్ ఇన్ఫెక్షన్ కానీ, బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ కానీ, కో ఇన్ఫెక్షన్ కానీ రాకుండా ప్రొటెక్ట్ చేస్తాం. చెమటలు ఎక్కువ పోసేవాళ్ళు మాత్రం జాగ్రత్త వహించాలి, హెల్త్ పాయింట్ జాగ్రత్త వహించాలి. ఎందుకని ఇన్ఫెక్షన్స్, బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ వచ్చి స్కిన్ డిసీజ్ రావడానికి అవకాశం ఉంది, అంటే ఆ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. కానీ చెమట ఎక్కువ పోయడం మాత్రం నరాల బలహీనత కాదు. డిసీజ్ సంబంధించి అయితే మాత్రం థైరోటాక్సికోసిస్ లాంటివి అయితే మాత్రం, అంటే హైపర్ థైరాయిడ్ గ్రంథి అలాంటి కేసులు మాత్రం మందులు పడతారు. అది ఎవరైనా చెమట పోస్తుంటే డాక్టర్ దగ్గర చూపించుకుని ఏమిటి కారణం అని తెలుసుకోవాలి. అదేమైనా జాగ్రత్తలు తీసుకోవాలా, ఏమైనా థైరాయిడ్ ఉందా దాని దగ్గర చూసుకోవాలి. దాని దగ్గర సైకలాజికల్ కౌన్సిలింగ్ చేసి మనసు ప్రశాంతంగా ఉండేది చేస్తే మాత్రం వాళ్ళకి చెమటలు లేకుండా మామూలుగా ఉంటారు. చూసారు కదండి, ఇవాళ సుఖజీవనం కార్యక్రమం. మీకు కూడా లైంగిక సమస్యలు కానీ, సంతానలేమి సమస్యలు ఏమైనా ఉంటే మీ సమస్యలను వాట్సాప్ ద్వారా పంపొచ్చు. 8008532087 అనే నెంబర్కి వాట్సాప్ చేయండి.